హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్కు చెందిన ఒక కళాకారుడు తులసి ఆకులపై హనుమాన్ చాలీసాను లిఖించారు. నీముచ్ జిల్లాకు చెందిన రాహుల్ దేవ్ 14 తులసి ఆకులపై 40 శ్లోకాలను 2 దోహాలుగా లిఖించారు. కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉన్న ఈ అక్షరాలు భక్తులను, కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఎటువంటి భూతద్దాల సహాయం లేకుండా కేవలం తన ఏకాగ్రతతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. సుమారు 15 గంటల పాటు శ్రమించి అతి సున్నితమైన తులసి ఆకులపై పవిత్ర శ్లోకాలను లిఖించారు. ఈ ప్రక్రియలో రాహుల్ ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆకులు వాడిపోకుండా, చిరిగిపోకుండా ఉండేందుకు ముందుగా వాటికి గంధం పూతను పూసి గట్టిపరిచారు. ఇక రచన కోసం ఉపయోగించిన సిరాను కూడా ప్రాచీన పద్ధతితో సిద్ధం చేసుకున్నారు. నెయ్యి దీపం నుంచి సేకరించిన కాటుకను సహజ సిద్ధమైన జిగురుతో కలిపి ఇంకుగా మార్చారు. ఒకే ఒక్క వెంట్రుకతో చేసిన బ్రష్ను వాడుతూ చేతులు వణకకుండా అత్యంత నిశితంగా రాహుల్ ఈ దృశ్యాన్ని రూపొందించారు. కేవలం భక్తితోనే కాకుండా అంతరించిపోతున్న సూక్ష్మ కళకు ప్రాణం పోసేందుకే ఈ ప్రయత్నం చేశారని రాహుల్ దేవ్ తెలిపారు.